వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ బుడీస్ డైరీ. నేను భావన. ఈరోజు మీ అందరి కోసం ఇన్స్టెంట్ రోటీ రెసిపీ చూపిస్తున్నాను. రోటీ అనొచ్చు, పరాఠా అనొచ్చు, నాన్ అని కూడా అనొచ్చు. నేనైతే నాకు నాన్ టేస్ట్ ఫ్లేవర్ వచ్చింది కాబట్టి నేను నాన్ అని చెప్తున్నా. ఇన్స్టెంట్ పరాఠా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా 1 కప్ మైదా, 3/4 కప్ ఆటా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, రెండు కలిసే విధంగా. అలానే 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ షుగర్, అలానే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ 1 టీ స్పూన్ ఆయిలేనండి కంప్లీట్, ఇంక మనం ఆయిల్ యూస్ చేయం. మనం ఎంతైతే ఆటా మైదా తీసుకున్నామో అంతే వాటర్ తీసుకుంటాము. అంటే సేమ్ 1 కప్ 3/4 కప్ సరిపోతుంది వాటర్ కరెక్ట్గా. మనకి బ్యాటర్ అన్నది పల్చగా ఉండకూడదు, అలానే థిక్గా కూడా ఉండకూడదు. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనం ప్యాన్లో వేసినప్పుడు మనం ప్యాన్ టిల్ట్ చేస్తుంటే కూడా అది ఫ్రీగా మూవ్ అవ్వాలి, ఆ విధంగా ఉండాలి. నేను నాన్ అని ఎందుకన్నానంటే నాకు టేస్ట్ చేసినప్పుడు కొంచెం నాన్లా కూడా అనిపించింది. ముందుగా పెనం పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిపోతే కనుక నేను చూపించిన విధంగా వాటర్ అన్న స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక గరిటె బ్యాటర్ వేసుకుని ఇలా టిల్ట్ చేయాలి. లేదు అన్న కూడా ఒక గరిటె బ్యాటర్ వేసుకుని జస్ట్ మనకి పలుచగా కాకూడదు, అలానే బాగా లావుగా ఉండకూడదు, మీడియం థిక్నెస్తో ఉండాలి. అటు ఇటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటాము. ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని మరొక సైడ్ కుక్ చేసుకోవాలి. కంటిన్యూస్గా ఒకే సైడ్ ఉంచకుండా అటువైపు ఇటువైపు ఈక్వల్గా కుక్ చేసుకోవాలి మనం. అప్పుడు మనకి రోటీ అన్నది బాగా చక్కగా పొంగుతుంది. మనం ఆయిల్ అన్నది అస్సలు యూజ్ చేయం దీంట్లో. మనం మామూలుగా పిండిలో వేసి కలుపుకున్నదే ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్, ఇంకా ఇంకేం వేయం ఆయిల్. చూసారు కదా మనం అటు ఇటు ఎలా కుక్ అవుతుందో. చూసారా, మంచి పరాటా కలర్లోనే ఉంటుంది. చూసారా, కుక్ చేసినప్పటికి ఆటోమేటిక్గా అలా పొంగిపోతుంది అన్నమాట. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నా. ఇన్ కేస్ మీకు అలా పొంగనట్టు అయితే కనుక మనము రోటీ చేసినప్పుడు గుడ్డ పెట్టి ఒత్తుకుంటూ ఉంటే ఎట్లా పొంగుతుందో అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాటర్ వేసినప్పుడు ఏంటంటే మనం దోశ లాగా రౌండ్గా తిప్పుతూ వేయకూడదు. మీరు రౌండ్గా తిప్పి వేసినట్టయితే కనుక పైన మళ్ళీ ఏదైతే సర్కిల్స్ ఉంటాయో ఆ సర్కిల్స్ లేకుండా ఈవెన్గా మనం స్పాచులా తోటి అనుకోవాలి. అప్పుడు మనకి బాగా పొంగుతుంది. అండ్ అలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం ప్రాపర్గా పొంగదు మనకి. సో దట్ అలా దోశ వేసుకున్నట్టు వేయకండి. చూసారు కదా, మంచి పరాటా కలర్లో వస్తుంది. ఒకే సైడ్ ఉంచేయకూడదు, అటు ఇటు కూడా ఫ్లిప్ చేస్తూ మనం కుక్ చేసుకోవాలి. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది, చాలా బాగుంది. మీరు సైడ్స్ అన్నవి బాగా పలుచగా అయిపోతే మట్టుకు చూసారా ఎంత బాగా పొంగుతుందో. సైడ్స్ అన్నవి పలుచగా వేసుకుంటే నెక్స్ట్ డేకి స్టోరేజ్ పర్పస్లో స్టోర్ అయి ఉంటుంది. సైడ్స్ అన్నవి క్రిస్పీగా అయిపోయినట్టు, గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా ఫోల్డ్ అయిపోతుందో. చాలా సాఫ్ట్గా ఉంటుంది. వేడిగా సర్వ్ చేసుకోండి, అదిరిపోతుంది కర్రీతోటి. నేను నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకున్నా, సూపర్ ఉంది. ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.